హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కనిగిరి పురపాలక సంఘం కార్యాలయం ప్రాంగణంలో సిఓటిపిఏ యాక్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగం బారిన పడకుండా అడ్డుకుంటాయని అన్నారు. క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం లాంటి చర్యలతో క్యాన్సర్ లేని ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలు చేద్దామని తెలిపారు. కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి. కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, పని పూర్తయిన వెంటనే చేతులు కడుక్కోవటం తప్పనిసరి అని, ఇంటికి వెళ్లిన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం, సిగరెట్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం, మంచి ఆహారం, వ్యాయామం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుడ్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మండ్రు ప్రవీణ్ కుమార్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, చికిత్స మార్గాలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్, గుడ్ హెల్త్ ఫౌండేషన్ రమేష్ బాబు, జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్, టాస్క్ ఫోర్స్ టీం తదితరులు పాల్గొన్నారు.